ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీఓ గారికి, సోదరులు కేశవరెడ్డి గారికి, దుర్గారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన మిత్రులకు, అలాగే యోగా ఇన్స్ట్రక్టర్లకు, టీచర్లకు, సోదరీమణులకు, ప్రియమైన విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ విశాఖ వేదికగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ప్రధాని మోడీ గారి సమక్షంలో 5 లక్షల మంది ప్రజలతోటి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి 1 కోటి మందితోటి ఈరోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచానికి మరి ఒక తెలుగువాడిగా మనం ఒక పరిచయాన్ని కాకపోయినా మళ్ళీ ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకునే అదృష్టం మనకు దక్కినందుకు ఉదయాన్నే చేసే యోగా దేవునికి చేసే పూజ, ప్రజలకు చేసే సేవ, సాటివానికి చేసే సాయం వృధా పోదని చెప్పేసి మరి పెద్దలు అన్నారు. నేను కూడా చాలా సార్లు ఈ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు కోపం కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే నా గురించి నేను వాస్తవాలు నాకు తెలుసు. 20 సంవత్సరాల అధికారం తర్వాత ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత నా మీద విపరీతమైన ఒత్తిడిని పెంచుతా ఉన్నారు. ఈ ఒత్తిడిని నేను తట్టుకోవాలంటే పరిష్కారం ఇది అని చెప్పేసి నాకు చాలా మంది పెద్దలు చెప్పినప్పటికీ సమయం లేనందువలన నేను పడుకునేటప్పటికే 1 గంట 2 అవుతుంది. ఉదయాన్నే లేచి యోగా చేయడానికి కూడా వీల్లేని పరిస్థితులు. ఒక రోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు ఇంకో చోట ఉంటాం. చాలా మంది అన్నా నీ కోపం ఎక్కువైపోయింది అని చెప్పేసి మిత్రులు చెప్పేవాళ్ళు ఉన్నారు, బాధపడ్డవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మానసికమైన ఒత్తిడి. నాకు ఎవరి పట్ల కోపం కానీ ద్వేషం కానీ లేదు. అందరూ ఒకే రోజు మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చెప్పేసి, లేకపోతే అందరి కోరికలు ఒకే గంటలో తీరాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి నా మీద కలగజేస్తా ఉన్నారు. ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి, మానసిక శక్తి సన్నగిలటం వల్లనే నాకు ఆ కోపం వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నా తప్పేంటో, నా లోపమేంటో నాకు అర్థమైంది ఉంది, కానీ దాన్ని జయించలేకపోతా ఉన్నా. ఉంటుంది అందరికీ. నేను నిరంతరం ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, వీలైనంత మందికి సాయం చేయాలి నిస్వార్థంగానే ఆలోచన చేస్తుంటాను. కానీ ఒకేసారి నా మీద ప్రెజర్ బిల్డప్ చేయటం మూలంగా నేను తట్టుకోలేకపోతాను. అంటే యోగా అనేది నాలాంటి వాళ్ళకు కూడా ఒక చక్కని మందు. సాంప్రదాయం, ప్రాచీన హైందవ సాంప్రదాయం, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ప్రపంచంలో ఏ దేశానికి కూడా మనలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. మీరు చూస్తున్నారు, హిమాలయాల్లో మనిషి మన ఇంట్లో పడుకొని
లేకపోతే ఎవరు రేమండ్స్ రగ్గు కప్పుకొని గజగజ వణుకుతున్నాం. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు కదలదు. టీచర్స్ అందరూ ఒకసారి 2 నిమిషాలు అయిపోవచ్చింది. హిమాలయాల ఋషులు ఆ మంచు కొండల్లో ఎలా జీవిస్తున్నారు, మండు టెండల్లో ఎలా జీవిస్తున్నారు, అది అలాగే కాశ్మీర్లో 16,000-15,000 అడుగుల ఎత్తులో -40 degrees టెంపరేచర్లో మన సైనికులు మనల్ని రక్షించడానికి రాత్రింబహళ్ళు పహారా కాస్తూ దేశం కోసం, దేశ ప్రజల కోసం మరి వాళ్ళు అక్కడ ఎలా జీవించగలుగుతున్నారు? మన శరీరాన్ని మౌల్డ్ చేసే ఒక ప్రక్రియ ఈ యోగా. అది శారీరకంగా, మానసికంగా కూడా. నేను 1 గంట అయినా నిద్ర పట్టదు నాకు. పొద్దున్నే 6 గంటలకు లేస్తే అదొక స్ట్రెస్. వీటన్నిటికీ కూడా పరిష్కారం యోగా. మరి అన్నీ చెప్తున్నావు కదా, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అనొచ్చు. సమయాభావం లేకపోవటం ఒకటి. నేను ఒక 10 రోజులు 15 రోజులు ఒక చోటు ఉంటే ఎవరైనా ట్రైనర్ని పెట్టుకొని కొంచెం అన్నా నేర్చుకునేవాడు. అలాగే మనకు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, పెరాలసిస్ వచ్చినప్పుడు కానీ, షోల్డర్ పెయిన్స్ వచ్చినప్పుడు కానీ, బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు కానీ మనం హాస్పిటల్కి వెళ్తాం. అన్ని మందులు రాసిన తర్వాత డాక్టర్ గారు ఫిజియోథెరపిస్ట్ని మనకి అటాక్ చేస్తారు. ఆయన కాలు ముందుకు చాపు, కాలు వెనక్కి చాపు, ముందుకు వంగు, వెనక్కు వంగు, నడుము పైకెత్తు, బోర్ల పడుకొని ఎడం కాలెత్తు, కుడి కాలెత్తు, ఇందాక చెప్పినవా ఆసనాలే అని చెప్తా ఉంటారు. మరి ఇవన్నీ ఈరోజు మోడర్న్ నేమ్ ఫిజియోథెరపీ. అంటే మనకి శంకులో పోస్తే తీద్దాం అన్నట్టు మనం శంకుని హాస్పిటల్సే మనం శంకు అనుకుంటున్నాం. రోగ నివారణ కూడా యోగాలో, మరి యోగా చేయటం వలన మనం రోగాల్ని కూడా నిరోధించుకోవచ్చు అని చెప్పేసి మరి పెద్దలు చెప్పటమే కాదు, చేసి చూపిస్తా ఉన్నారు. రోగానికి పరిష్కారం చూపిస్తున్నారు, రోగ నివారణ చూపిస్తున్నారు. మొన్న కరోనా సమయం, ఎవరైతే శారీరక దారుఢ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే పొలాల్లో మనం కష్టపడి పనిచేశారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఎవరైతే ఏసీల్లో ఒళ్ళు వదలకుండా కూర్చున్నాళ్ళో మరి వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ప్రాణాలు కోల్పోవటం జరిగింది. కాబట్టి మొత్తం వెన్నెముకలోనే ప్రదర్శిస్తూ ఉంటుంది. వెన్నెముక వాలిపోకూడదు, తలకాయ చక్కగా ఉండాలి, తలకాయ వెనక్కి ముందుకు చక్కగా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, చెప్పేంత చేసేసి ఎవరు కళ్ళు తెరవద్దు. రెడీ, స్టార్ట్. 1 2 3. మీకు ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చోటమే. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్స్లో అనేకమైనటువంటి అలానే ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ వదిలేసి మళ్ళీ దృష్టి మొత్తం కూడా శ్వాస మీద ఉంచండి. ధ్యానం అనేది అతి ఉత్తమమైన మార్గం, అతి దగ్గరి మార్గం. భగవంతుని చేరుకోవాలంటే అతి దగ్గరి మార్గం, అతి ఉత్తమమైన మార్గం ధ్యానం. ధ్యానం వల్లనే మహానుభావులు వండర్స్ సాధించారు. వండర్స్. ఈ ధ్యానం వలన మనకి ఇన్ఫినిటీ ఎనర్జీ వస్తుంది, అనంతమైన శక్తి. ఆ అనంతమైన శక్తితో కాన్సన్ట్రేషన్ పవర్ బాగా మనం ఏ రంగంలో విజయం సాధించాలన్నా సరే, ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యాపారి కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, ఒక
ఒక కళాకారుడు కావచ్చు, ఒక క్రీడాకారుడు కావచ్చు, ఏ రంగంలో విజయం సాధించాలన్నా సరే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ ఇంపార్టెంట్. ఆ కాన్సన్ట్రేషన్ పవర్ రావాలంటే ధ్యానం ఒకటే శరణ్యం. తనువుని, మనసుని, ఆత్మని ఏకం చేసే ఏకైక సాధనం ఒక యోగానే. మనం శారీరకంగా ఎంత వ్యాయామం చేసినా, అమృతాహారం వజ్రం లాంటి ఆహారం తిన్నా కానీ పూర్తి ఆరోగ్యం రాదు. పూర్తి ఆరోగ్యం రావాలంటే అది ధ్యానం ద్వారానే సాధ్యం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి బలవల్లో మన కరోనా టైంలో చాలా మందికి మనం అనుదానం చేశాం, చాలా మంది యాత్రికులకు బిడ్డలకు కూడా అనుదానం చేశాం. కానీ వాళ్ళు ఒక్కరు కూడా చనిపోలేదు. మనం మాస్కులు శాంతి ఉపయోగిస్తాం, మనం చనిపోయాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ లేదు, వాళ్ళకి ఒత్తిడి లేదు, ఆందోళన లేదు, ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్య చిట్కాలు పాటించకపోయినా సరే వాళ్ళు చనిపోకుండా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మెంటల్ స్ట్రెస్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక శరణ్యం, మెడిటేషన్ మాత్రమే, ధ్యానం మాత్రమే. ప్రతిరోజు మీరు ఉదయం సాయంత్రం ఆ యొక్క ధ్యానాన్ని కనుక అలవాటు చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఎంతోమంది మహానుభావులు ధ్యానం వలన వండర్స్ సాధించారు. చాలా మాట్లాడుతున్నారు పక్కన మాట్లాడుతున్నారు, సౌండ్స్ రాకూడదు. పక్కన పాము వచ్చినా సరే మనం లేవకూడదు. పిన్ ఆఫ్ సైలెన్స్. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ యువాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 అండ్ 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.